మొత్తంగా దేశంలో వ్యవసాయ రంగము తీవ్రమైన సంక్షోభంలో ఉన్నదన్నమాట వాస్తవం. ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు ఈ అంశాల మీద చాలా లోతుగా పరిశీలన చేసిన వాళ్ళు. మేము చదువుకునే కాలంలో అగ్రికల్చరు ఎకనామిక్స్లో వ్యవసాయపు వాటా దేశ ఆదాయంలో 55% దాకా ఉండేది. ఆ వాటా ఇప్పుడు 13-12% పడిపోయింది. కనుక వ్యవసాయము మొత్తంగానే సంక్షోభంలో ఉంది. సరే, ఆ సంక్షోభం నుంచి వ్యవసాయ రంగం ఎలా బయటపడుతుంది అనేటువంటిది అది చాలా పెద్ద సమస్య. ఆ ఉన్న వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్న వాళ్ళల్లో అతి తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళు కౌలు రైతు. ఈ సమస్యకు మీరందరూ అన్నట్లుగా రైతు అంటే ఎవరు అని నిర్వచనం మారదాక ఈ పరిస్థితి మారదు. రైతు అంటే భూమి సొంతదారుడా లేక భూమి మీద వ్యవసాయం చేస్తున్న వాళ్ళ. రైతు నిర్వచనం ఏంటి? నాకు భూమి ఉంది కాబట్టి నేను రైతు ఉన్నా. సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన కొంత భూమి ఉంది, ఆయనకు రైతు బంధువులు డబ్బులు ఇచ్చారు. వద్దురా బాబు నాకు డబ్బులు అంటే చాలా కష్టపడి పైరవి చేసి తనకు వస్తున్న డబ్బుల్ని వద్దు అని చెప్పవలసి వచ్చింది. నాకు తెలిసి కూడా మా బంధువుల్లో మా స్నేహితుల్లో ఎక్కడ భూమి ఉందో తెలియని వాళ్ళకు కూడా రైతు బంధువులు డబ్బులు ఇచ్చారు. అప్పుడే ప్రభుత్వంతో కూడా చెప్పాను, ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వడం, అసలు గుట్టలు వాళ్ళు ఉన్నవాళ్ళు, వ్యవసాయం చేయని వాళ్ళు, భూమి ఎక్కడుందో తెలియని వాళ్ళు అంటే అప్పుడే ప్రభుత్వం చెప్పిన జవాబు ఏమిటంటే, ఇది భూమిని పరిమితి చేస్తే 5 ఎకరాల వాళ్ళకో 10 ఎకరాల వరకు ఉన్నప్పుడు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకురావాలి. ఇది కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరగాలి, వాళ్ళు డబ్బులు పే చేయాల్సి వస్తుంది, చాలా కరప్షన్ ఉంది. కనుక అందరికీ ఇస్తే ఏ కష్టం లేకుండా చిన్న రైతు కూడా వస్తుంది అనేటువంటిది తమ వ్యవస్థ లోపాలని గుర్తిస్తూ అప్పుడు అట్లా జవాబు చెప్పడం జరిగింది. కానీ రైతు బంధు స్కీమ్ దగ్గరే మనకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే భూమి ఎక్కడుందో, భూమి ఎవరు సాగు చేస్తున్నారో తెలియని, రోజు 24 గంటలు కష్టపడి కుటుంబం మొత్తము ఆ భూమి మీద పనిచేస్తే వాళ్ళకి ఆ భూమి మీద ఏమాత్రమో అంటే మీకు హక్కులు లేవనే మాట ఒకటి, కానీ కనీసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం ఏదైతుందో ఆ సహాయం కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండి గ్రామాల్లో భూమి ఉన్నటువంటి వాళ్ళకి పోయింది. కనుక ఈ మొత్తము పద్ధతి తర్వాత మనము కౌలు రైతులుగా అయ్యా మీరు ఇచ్చే సహాయమైనా మాకు ఇవ్వండి అని అంటే కేసీఆర్ గారు ఆయన చెప్పిన విచిత్రమైనటువంటి జవాబు ఏంటంటే, ఒక ఇంటికి కట్టుకోవడానికి ఇల్లుకు మనం సహాయం చేస్తే ఇంట్లో ఉండేటువంటి అద్దెకు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలా? దానికి దీనికి పోలిక లేదు. ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళు వేరే, ఉండి కష్టపడుతున్న వాళ్ళు వేరు. కనుక అక్కడ మనము బ్రతుకు తెరువు కొరకని, తర్వాత జీవితం ఎట్లా సాగాలి అన్న కొరకని భూమిని కొంత కౌలుకు తీసుకొని మన శ్రమ పెట్టి మనం చేసిన శ్రమ ఫలితం ఏదైతుందో ఆ శ్రమ ఫలితం మాకు కావాలి. ప్రభుత్వము వ్యవసాయ రంగం సంక్షోభం ఉంది కాబట్టి సహాయం చేస్తుంది, కాబట్టి వ్యవసాయం చేస్తున్న వారికి ఆ సహాయం రావాలి. కానీ వ్యవసాయం చేయకుండా కేవలం భూమి మీద సొంతదారులు అనేటువంటి వాళ్లకు ఈ లాభాలు ఏమీ లేదా ఈ సహాయం చేయడం అనేది ఇది చాలా పెద్ద పొరపాటు అనేటువంటిది మనం చాలా కాలంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మనం చెప్పడం ఏంటంటే అది సరైన పద్ధతి కాదు, మీ విధానమే మారాలి. కేసీఆర్ గారు అయితే తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. మనం కూడా చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఇప్పుడు కౌలు రైతుల్లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో ఉన్నారు. కనుక ఒకవేళ భూమి ఆయన 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేదని చెప్పాడు. భూమి లేదు కాబట్టి భూమి ఎక్కడి నుంచి పంచాలి అన్నాడు. భూమి లేకపోయినా ఏంటి అసలు మీ భూమి యొక్క
అంటే ఆ సీలింగ్ని ఎట్లా నిర్వచిస్తారనే దాన్ని బట్టి ఉంటుంది, కానీ భూమి లేకపోవడం కాదు. తప్పకుండా తెలంగాణ ఒక్కరు నిజంగానే భూ సంస్కరణ చేయాలి అన్నప్పుడు అందరికీ కొంత భూమి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికంటే మించి అసైన్లో భూమి ఏదైతుందో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అసైన్ భూమిని కూడా వాళ్ళ నుంచి లాక్కోవడం జరిగింది. ఆ అసైన్ భూమిని తీసుకున్న వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో నిజంగానే చాలా ఆగ్రహంగా ఉండి మేము మహబూబ్నగర్లో మా అధ్యయన వేదిక తరఫున ఒక ధారణ 30 గంటల ధారణ చేసి ఇట్లా భూమి లాక్కున్నటువంటి ఒక మహిళ 20 ఇళ్లలో పనిచేసుకుంటూ అంతకాలంగా భూమి మీద పనిచేసి పిల్లల్ని చదివించుకున్నది కూడా. ఆమె వచ్చింది, ఆమె వచ్చి ఆమె మాట్లాడుతున్నది, ఏమిటి అసలు మాకు ఉన్న భూమి, మా ఇందిరమ్మ ఇచ్చిన భూమి వీళ్ళు ఆక్కున్నారు, మాకు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని ఆమె మాట్లాడింది ఎన్నికలకు ముందు. అప్పుడే అనుకున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ అంశాలంటే పరిశీలించి పోయిన ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు ఏంటి, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఏ మార్పులు చేస్తే రైతుల జీవితాలు మారుతాయనేటువంటి విషయం ఏదైతుందో అది తప్పకుండా పరిశీలించి కోదండరెడ్డి గారు ఈ విషయాన్ని గురించి ఆయన కొంత చర్చించాడు. కొంత ఆయన కూడా రైతు కాబట్టి. కానీ వ్యవసాయ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ లేదా రేపు మీరు మరొక రిపోర్ట్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఆ రిపోర్ట్ను సీరియస్గా తీసుకొని, ఎందుకంటే మాకు విద్యా కమిషన్ రిపోర్ట్ చూసాం, మురళి గారు ఇక్కడ ఉన్నారు, విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చాం, దాంట్లో కొన్ని మంచి సలహాలు కూడా ఉన్నాయి. కానీ నేను ముఖ్యమంత్రి గారు 27,000 స్కూల్ మేము 4,000 స్కూళ్ళ కింద ముగిస్తామంటే అన్ని గ్రామాల్లో ఊళ్ళో స్కూల్ తీసేస్తారన్నమాట. అది విద్యా కమిషన్ అన్నమాట కాదు కదా. మేమందరం 40 పోరాడుతున్నాం విద్య కొరకు. కనుక ప్రభుత్వము విధాన నిర్ణయాలు చేసేప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాస్తవాల దృష్టిలోనే మన విధానాలు చేయాలి. అధికారం ఉంటుందా ఉండదా అనే దానికి రైతులకి అధికారం ఉంటుంది, రైతుకు గ్రామం మీద పట్టు ఉంటుంది. కాబట్టి రైతులకు మనం నష్టం చేస్తే ఎన్నికలు ఓడిపోతామేమో. ఏ ప్రభుత్వమైనా న్యాయము అన్యాయం అనేటువంటి ఒక సూత్రాన్ని, ఒక ప్రమాణాన్ని పెట్టుకొని న్యాయం జరగడము, పేదవాళ్ళకు న్యాయం అంటే గాంధీ గారు చెప్పినట్లు కంటిలో నీళ్లు చివరి మనిషి దాకా నీళ్ళు అనేటువంటి ఒక దేశం కావాలని అంటే ఏమైంది అంత స్వప్నాలు ఏమయ్యాయి? వాట్ హ్యాపెండ్ టు గవర్నమెంట్స్? ఎందుకు ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఇంత మారిపోయాయి అనేటువంటి మనందరికీ చాలా ఆందోళనగానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రజలు తప్పకుండా జీవితం బాగుపడుతుంది అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు అన్ని సమస్యలు మనం ఇక్కడ చర్చించడానికి రాలే, కానీ అన్నిటికంటే వ్యవసాయ రంగంలో తీవ్రంగా 36% మంది కౌలు రైతులు ఉన్నారు. కొందరు భర్తలు ఆత్మహత్య చేసుకుంటే మహిళలు వాళ్ళే ఎట్లయినా అప్పుల నుంచి బయటపడాలని పాపం తీవ్రంగా కష్టపడుతున్నారు, అదే భూమి మీద కష్టపడుతున్నారు. వాళ్ళకి వచ్చి చెప్తున్నారు, మేము భర్తలు ఆత్మహత్య చేసుకుంటే భూమి మరి ఆ కౌలు భూమి, మళ్ళీ ఆ కౌలు భూమి తీస్తే బతికేది ఎలా ఉంది, తర్వాత అప్పులు తీర్చేయడమే అని వాళ్ళు పడుతున్నామని మహిళలు రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కొందరు మాట్లాడారు కూడా. కనుక ఇవాళ మనము ఈ సభ నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమిటంటే, మీరు సమస్యను పరిశీలించండి. వీళ్ళు ఒక క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ఒక సర్వే నివేదిక ఇచ్చారు. ఇది కేవలం అక్కడ ఉన్న వాస్తవాలను సేకరించి ఇచ్చారు. మన బయట చాలా విషయాలు మాట్లాడచ్చు, కానీ క్షేత్రస్థాయి వాస్తవాలతో కూడినటువంటి రిపోర్ట్ ఏదైతుందో దాన్ని తప్పకుండా అది వాస్తవం, అది రియల్, అక్కడ అనుభవం అది. కనుక ఇలాంటి సర్వే చేయడం అనేది అవుతుందో ప్రభుత్వాలే చేసే ఇలాంటి సర్వేలు కొంతకాలం క్రితం, ఇప్పుడు అవన్నీ మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక సర్వే చేసి ఈ సదస్సులో మీరు కౌలు రైతులు కూడా వచ్చారు, మనము ఈ నివేదికను సమర్థిస్తూ, అలాగే కోదండరెడ్డి గారు ఆయన కొంత ఆలోచించే మనిషి, కొంత స్పందించే మనిషి కాబట్టి ఆయన స్వయం ఇక్కడికి వచ్చాడు. అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా చూద్దాం మరి వీళ్ళు ఏమంటున్నారు, వాస్తవాలు ఏంటి, మనం ఇంకా ఏం చేయొచ్చు. సరే, ఆయన చెప్పినవన్నీ ప్రభుత్వం వింటుందా ఉండాలి, అదొక సమస్య. కమిషన్ వేస్తే కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ఒప్పుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం అది దానికి ఆలోచించాలి. కమిషన్ వేస్తామని మన బాధ్యత, పెద్ద మనిషి రిపోర్ట్ ఇచ్చారు, దీన్ని అంగీకరిద్దామనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. వాళ్ళు అందరికీ కొంత అడుగుతున్నారు, కమిషన్ వేస్తే కమిషన్ వేసినప్పుడు కమిషన్ రికమెండేషన్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక మనము అనడం ఏంటంటే, రైతు అంటే భూమిని సాగు చేసేవాళ్ళు,
దానికి ఇంకా వేరే నేనేం లేదు. ఎవరు భూమి మీద ఉండి కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించాలి. అది గుర్తింపు కార్డు ఇవ్వమంటున్నారు. మమ్మల్ని కూడా రైతులను ఒక కార్డు ఇవ్వండి అని కాదు, బ్యాంకు దగ్గర పోయినా ఎక్కడ పోయినా ఒక కార్డు అడుగుతున్నారు. మాకు ఆ కార్డే లేకపోతే అది గుర్తింపే లేదు కదా. మేము కష్టపడుతున్నాం, పంటలు పండిస్తున్నాం, కానీ మాకు గుర్తింపు లేదు కదా. మాకు గుర్తింపు ఇవ్వండి. అలాగే ఏదైనా సహాయం చేస్తే మాకు ఆ సహాయంలో వాటా లేదా మాకు ఆ సహాయం చేయండి. ఈ డిమాండ్స్ ఏవైతున్నాయో ఇవి చాలా మానవీయమైనటువంటి డిమాండ్స్ కనుక ఇవాళ ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని మరొకసారి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా మీకు 2 ఏళ్ళు మిగిలాయి. ఈ లోపల ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తేనే రేపు ఎన్నికల ఫలితాల్లో భిన్నంగా ఉంటాయి. లేకపోతే ఎన్నికలు ఒకసారి జరిగితే భూకంపం లాగా దేశవ్యాప్తంగా చూస్తున్నారు ఇట్లా ఓడిపోతున్నారు. అటు కాకుండా ఏ సమస్యను మనం అడ్రస్ చేస్తే రాజకీయంగా కూడా మనకు కొంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది. ఫోర్త్ సిటీ అని, అర్బన్ డెవలప్మెంట్ అని, మూసి ఇవన్నీ సరే అవసరమే కావచ్చు, కానీ ప్రయారిటీస్, ప్రాధాన్యతలు ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి ఈ సమస్యను ఒక ప్రాధాన్యత కలిగిన సమస్యగా గుర్తించాలని మనము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తప్పకుండా వినాలి అని కూడా మనము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నేను ధన్యవాదాలు.